విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ప్యాకేజీ కేంద్రం ప్రకటించబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మనతో మాట్లాడేందుకు ఉన్నారు. పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణతో పాటు చాలామంది పోరాట కమిటీ నేతలు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ప్యాకేజీ ప్రకటించడానికి కేంద్రం సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూడాలి? ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ కష్టాల్లోంచి గట్టెక్కుతుంది అనుకుంటున్నారు? లేదు, స్టీల్ ప్లాంట్ ప్యాకేజీలతో డబ్బుతో పరిష్కారం కాదు. ఉన్న డబ్బులు ఏదైతే అప్పు ఇచ్చారో విస్తరణకి దాన్ని వాయిదా వేయమంటున్నాం. సెయిల్లో విలీనం చేయాలి, లేదా ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలన్నమాట. ఈ రెండూ చేయకుండా కేవలం ఎంత అప్పు ఇచ్చినా సరే అప్పులకి వడ్డీలు పెరగడం కానీ స్టీల్ ప్లాంట్ రివైవల్ అవ్వదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు నుంచి కూడా మేము పోరాట కమిటీ చెప్పాం. ఇచ్చే ప్యాకేజీలోని స్పష్టంగా ఐరన్ ఓర్ గన్లు కేటాయించవలసిందే. ఏదైతే క్యాపిటల్ పెట్టుబడి పెట్టారో దాన్ని వాయిదా పూర్తిగా ఉపసంహరించుకోవాలనేది ఆ ప్యాకేజీలో ఉంటేనే మేము అంగీకరిస్తాం. లేదంటే మా పోరాటం శైలిలో విలీనం అయ్యే వరకు కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రులకు పోరాటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మా పోరాటం మట్టుకు కొనసాగిస్తాం. సార్, మీరు చెప్పండి. అంటే ప్యాకేజీకి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా వచ్చాయా? ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పూర్తి స్థాయిలో నడపడానికి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని అంటే శాశ్వత పరిష్కారం శైలిలో విలీనం చేయడం, లేదా దీనికి ప్రత్యేకంగా గనులు కేటాయించడం, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయడం. ఇవి కాకుండా కేవలం డబ్బులు ఇవ్వాల్సిన కార్పొరేట్లు కొంతమంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి టాటా ఇంటర్నేషనల్ కానీ, అలాగే జేఎస్పిఎల్ కానీ, ఎన్ఎండిసి కానీ వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని తలో 1000 కోట్లు, 1300 కోట్లు, 1500 కోట్లు వీళ్ళకి బాకీ పడ్డది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అది శాంక్షన్ చేయించుకోవడం కోసం ఛానల్ని తిరుగుతున్నారు వీళ్ళు. ఎస్బీఐ క్యాప్ ద్వారా సర్వే చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. 5 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నెల రోజుల పాటు స్టీల్ ప్లాంట్ అంతా కూడా కలయి తిరిగి, అలాగే మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేశారు వాళ్ళు. 18,000 కోట్ల నుంచి 19,000 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గ్రాంట్ ఇచ్చినట్టయితే ఈ పరిశ్రమ మనగలుగుతుంది, దాన్ని సమకూర్చండి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని పక్కన పెట్టి 1000 కోట్లు, 900 కోట్లు, 800 కోట్లు, గతంలో మేము కేంద్ర మంత్రిని కలిసినప్పుడు 900 కోట్ల వరకు శాంక్షన్ అయింది, అది మీకు వస్తుందని చెప్పారు. 9,000 కోట్లు వస్తుందని చెప్పారు. తర్వాత ఇప్పుడు 10,500 కోట్లు వస్తుందని చెప్తున్నారు. ఈ అప్పులన్నీ తీర్చేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చి దీంట్లో పర్సంటేజీలు తీసుకుని స్టీల్ ప్లాంట్ని ఓహో మేము కాపాడమని చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందేమని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి పిచ్చి కుక్క అని చెప్పి ముద్రేశారు. ఇప్పటికే దీన్ని కొట్టి చంపకపోతే ఇబ్బంది పడతామని చెప్పి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో నష్టాల కంపెనీగా దీన్ని ఈవేళ ఈనాడు, ఆంధ్రజ్యోతి కొన్ని పత్రికల్లో భయంకరంగా రాశారు. 2020-21లో 2,800 కోట్లు నష్టాలు చూసింది. 22-23లో, 23-24లో 4,800 కోట్ల నష్టాలు దిశగా దీన్ని నెట్టబడిందని చెప్పి రాశారు. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించే రోజు నాటికి 28,000 కోట్ల టర్నోవరు, 940 కోట్ల నికర లాభాల్లో ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈవేళ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ గుర్తించవలసిందోటే లాభాల్లో ఉన్న కంపెనీని 100% అమ్మేస్తామని చెప్పి మలి దశలో అమ్మనివ్వకపోతే పార్లమెంటు సాక్షి వారి వీడి అబ్బసొత్తులాగా మూసేస్తామని ప్రకటన చేసి ఉత్పత్తిని నిలిపేసి బ్రాంచుల్లో ఉన్నటువంటి మెటీరియల్ని అమ్మకుండా చేసి బ్రాంచులను మూసివేసి ఉత్పత్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి బ్యాంకులను భయభ్రాంతులను చేసి ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టి కాంట్రాక్ట్ లేబర్ని తీసేసి ఇన్ని ఇబ్బందులు పెట్టి కంపెనీని 4,000 కోట్లు, 6,000 కోట్లు నష్టాలు తీసుకొని నెట్టి ఇవాళ నష్టాలకు కారణం స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత ప్రజానికం అని చెప్పడం అన్నది దుర్మార్గమైన చర్య. దీనికి పూర్తిగా బీజేపీ బాధ్యత వహించవలసి ఉంటుంది. పూర్తిగా బీజేపీ బాధ్యత వహిస్తూ ఇప్పుడు కాపాడుతామని చెప్పి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ₹1 ఖర్చు లేకుండా సెయిల్లో మెర్జ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు నీతి ఆయోగ్లో మీ ఎంపీలు మెంబర్లుగా ఉన్నారు, మీరు మాట్లాడి ఇమీడియట్గా దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ సెయిల్లో విలీనం చేయండి. ₹1 ఖర్చు అవ్వదు. ఈ పరిశ్రమ నెలకి
1000 కోట్లు తీసుకొచ్చి పార్లమెంటు ముందు కుమ్మరించే పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని ఆపేసి కావాలని చెప్పి శాశ్వత పరిష్కారం లేకుండా దీన్ని ఇప్పుడు మేకపోతుకి ఏపరట్టు కట్టి ఊరేగించి దీన్ని చంపే ముందు దీనికి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం భయభ్రాంతులకు గురవుతున్నారు. దీపావళి లేదు, దసరా లేదు, సంక్రాంతి లేదు, కొత్త సంవత్సరం లేదు. అన్ని పండుగలకు కూడా కార్మికులను ఏడిపించి గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అకృత్యాలు చేసి జీతాలు కూడా 6 నెలల నుంచి ఇవ్వకుండా చేసి ఇవాళ ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కార్మిక వర్గం అడుగుతుంది. ఇవాళ సార్ మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇప్పిస్తున్నాం కదా అని వారి ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీతో సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళు అలాగే సంతోషపడితే మనం చేయడానికి కూడా ఏముండదండి. మనం చూసాం, ఇదే కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన విశ్వేశ్వరయ్య ప్లాంట్కి 0.07 మిలియన్ టన్స్ ప్లాంట్, అది 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకెళ్ళడం జరిగింది. అంటే అందులో మన దాంట్లో 10వ వంతు ప్లాంట్ కూడా అది ఉండదు. మరి అటువంటిది 7 మిలియన్ టన్స్ ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల సహకారంతో గట్టెక్కుతుంది అనుకోవడం అది కంటి తీర్పు చర్యలు కానీ ఇక్కడ ఉన్న కార్మికులందరూ భావిస్తున్నారు. ఎవరికి కూడా శాశ్వత పరిష్కారం కాదు. ఇక్కడ శాశ్వత పరిష్కారం అవ్వాలంటే ఒకటి గనులు కేటాయించాలి, అది లేదనుకుంటే సైడ్లో కలపాలి. ఇది ఒకటి మాత్రమే శాశ్వత పరిష్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. ఫైనాన్స్ సహకారం అందించాలి. అది కాకుండా కేవలం మనం చూసాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం కూడా వచ్చింది సెంటిమెంట్లతో ప్రతిసారి వర్కౌట్ అవ్వదు అంటే గతంలో 1,100 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 10,000 కోట్లు ఇచ్చాం కాబట్టి ఇక పరదరం ఇవ్వము అని పరోక్షంగా చెప్పడం కూడా ఇది ఒక కారణం అవుతుంది. దానివల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే పరిస్థితి అయితే ఇక్కడ కార్మికుడు కానీ సగటు ఉద్యోగస్తులు కానీ నిర్వాసితులు ఎవరు వినే పరిస్థితి ఉండదు. ఎవరైనా 32 మంది ప్రాణత్యాగాలు సెంటిమెంట్లు ఎందుకు వర్కౌట్ అవ్వండి? 32 మంది ప్రాణత్యాగాలు ఏర్పడిన స్టీల్ ప్లాంట్. మరి అంతేకాని కరోనా టైంలో మా జీతాలు మనం సంపాదించుకోవడానికి కరోనా టైంలో పనిచేసి ఒక 140 మందిని కోల్పోయాం. అంత త్యాగాలతో ఉన్నప్పుడు కూడా ఈ దేశానికి కూడా ఆక్సిజన్ ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేసే కార్మికుడిది. అటువంటి స్టీల్ ప్లాంట్లు సెంటిమెంట్లు సెంటిమెంట్ వర్కౌట్ కాదు అని ఆయన అనడం అనేది కూడా మరి ఇక్కడ మీ అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి ఆలోచనతో ఉన్నాం. అంతేకాదు సంపదని ఆయన సృష్టిస్తానని చెప్పడం జరుగుతుంది ప్రతినిధిగా కూడా. అది కూడా ఒక మంచి పాయింట్ కింద మేము తీసుకుంటాం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంపద, ఎందుకంటే దేశంలోనూ అత్యున్నత స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ మనకి గనులు కేటాయిస్తే రోజుకి మనం అన్ని పోయి లాభాలే 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు పర్ డే లాభం వచ్చే పరిస్థితి ఉన్నటువంటి ఇటువంటి సంపద సృష్టించే ఒక గనిని మనం నష్టపరుచుకొని ఏదో తూతు మంత్రమైన సహాయ సహకారం అందించి మరి దీనికి ఏదో మనం చేసామని చెప్పుకోవడం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా ఇప్పటికే ఇదే కోరమల టెంట దగ్గరకు వచ్చినటువంటి కూటమి నేతలు అందరూ కూడా మరి ఖచ్చితంగా గత ప్రభుత్వం మీకు అనుకున్న రేంజ్లో మీకు సహకారం అందించలేదు, మమ్మల్ని గెలిపించండి, మేము ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ఫార్చునేట్గా మన సహకారంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. మరి దీన్ని వారు కేవలం 2 ఎంపీలు ఉన్నటువంటి ఇవాళ కేంద్ర సెంట్రల్ మినిస్టర్ గారు మరి అక్కడ 0.7 మిలియన్ టన్స్ ప్లాంట్కి 15,000 కోట్లు పట్టుకెళ్ళిపోతే మరి 7 మిలియన్ టన్స్ కనీసం 70,000 కోట్లని సరే ప్యాకేజ్ ఇస్తే కొంచెం సర్వేలు అవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆలోచనలైనా చేయాలి. లేదనుకోండి మా డిమాండ్ అంతా ఒకటే, మన సేల్లో కలపాలి లేదా ప్రత్యేక మనిషి కేటాయించాలి. గత ప్రభుత్వాలు కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే కట్టింది. కానీ ఆ రోజు సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మరెడ్డి గారే మరి గనుల మంత్రి, మరి అలాంటి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైనస్ కేటాయించలేదు. అప్పుడు ఇటువంటి మైనస్ కేటాయిస్తారు మేము ఎట్లా అనుకుంటాం? కాబట్టి మాకు అదంతా కాదు, మమ్మల్ని కలిపితే సేల్లో కలపాలి లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయిస్తే ఖచ్చితంగా మాకు సాయం చేసిందని కూటమి నేతల మీద మాకు అందరికీ సానుభూతి ఏర్పడుతుంది. లేకపోతే ఇదంతా మేము తూతు మంత్రంగానే భావిస్తాం. మీరు చెప్పండి, ప్యాకేజ్ మీద మీ అభిప్రాయం? ఈ ప్యాకేజ్ అన్నది ఓన్లీ కంటి తుడుపు సరియే. ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనేది అలా ఏదైతే గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి రన్ అవ్వాలంటే 18,000 కోట్లు మీరు గవర్నమెంట్ సహాయం చేయాలని చెప్పి ఈక్విటీగా ఇవ్వమని చెప్పారు. కానీ అదేం కాకుండా ఏదో ఇప్పుడు వచ్చిన 10,000 కోట్లు ఏదో బాండ్స్ రూపంలో ఇస్తామనేది ఏదనేది పూర్తి క్లారిటీగా లేదు. ఇది కేవలం ఇంకా 8,000 కోట్లు వెండర్స్కి పేమెంట్ ఇవ్వాలి, వాళ్ళ గురించే పేమెంట్ ఇస్తున్నారు. ఎన్ఎండిసి 300 కోట్లు ఇవ్వాలి, జేఎస్డబ్ల్యూ జిందాల్ వాడికి 1,100 కోట్లు ఇవ్వాలి, థర్డ్ ఎంటర్ వాళ్ళకి 800 కోట్లు ఇవ్వాలి, ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలకు 1,300 కోట్లు ఇవ్వాలి. ఇంకా ఈ కాకుండా వెండర్స్కి ఇవ్వాల్సిన 8,000 కోట్లు ఆ డబ్బులు ఇవ్వడానికి ఇస్తున్నారు తప్ప ప్లాంట్ పూర్తి రన్ అవ్వడానికి కాదు. మేము 3 డిమాండ్స్తో మేము వెళ్తాం. ఒకటి, ఏదైతే గవర్నమెంట్ మరి నిర్ణయం తీసుకున్నారో క్యాబ్ నిర్ణయం 100% అమ్మాలని, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఫస్ట్ డిమాండ్. రెండోది, వీళ్ళు సేల్లో మెరిచేస్తే పూర్తిగా రేపు నెక్స్ట్ మంత్ నుంచే లాభాలు వస్తుంది. ఎందుకంటే మైన్స్ లేవు కాబట్టి. మైన్స్ వల్ల
ప్రతి టన్నుకి 4,000 రూపాయలు మేము ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 10 లక్షల టన్నులు దగ్గర 1 కోటి టన్నులు మేము ఐరన్ ఓర్ కొంటున్నాం NMDC దగ్గర. దానివల్ల మాకు నష్టాలు వస్తుంది తప్ప ఈ కంపెనీ నష్టాల్లో లేదు, లాభాల్లో ఉంది. మేము 3 డిమాండ్లు, ఒకటి మీ క్యాబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, దీన్ని ప్రభుత్వంలో కొనసాగిస్తామని, అలాగే సెయిల్లో మీరు చేయమని చెప్తున్నాం. దీన్ని మైండ్స్ కేటాయించమంటున్నాం. ఫైనాన్షియల్ రీసెర్చరింగ్ ఏదైతే 18,000 కోట్లు వాళ్ళు మీరు అపాయింట్ చేసిన SBI క్యాప్స్ అయితే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం 18,000 సహాయం కూడా ఈక్విటీ కింద ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా చూడాలి? ఎన్నికలకు ముందు చంద్రబాబు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడి తీరుతామని చెప్పారు. ఇప్పుడు ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ పూర్తిగా మనగలుగుతుందనే భావన మీలో ఉందా? ఈరోజు ప్యాకేజీ ప్రకటిస్తున్నామని చెప్పి వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్యాకేజ్ అనేది ప్రకటన వలన ఈ స్టీల్ ప్లాంట్ అనేది బ్రతికి బట్ట కట్టడం అనేది అసాధ్యం. ఎందువల్లంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా గవర్నమెంట్ యొక్క పెట్టుబడితో కట్టారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రమే గవర్నమెంట్ యొక్క పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎక్స్పాన్షన్లో మేము చేసినటువంటి ఎక్స్పాన్షన్కి ఒక్క పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. దానివల్లే ఈ రోజు ఉన్నటువంటి 23,000 కోట్ల రూపాయలు అప్పు అనేది ఉంది. ఎందుకంటే ఆ 23,000 కోట్ల రూపాయలు ఇది గవర్నమెంట్ ఆస్తి కాబట్టి గవర్నమెంట్ ఈక్విటీగా మార్చాలి. ప్యాకేజీలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం కాదు, ఈక్విటీగా మార్చాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇది ప్రభుత్వ ఆస్తి కాబట్టి ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ గనుల్ని ఇవ్వాలి. ఇవ్వలేకపోతే ఏదైతే సెయిల్, ఎందుకంటే 1982లో సెయిల్ నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విడదీశారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సెయిల్ జాయింట్ ఆర్గనైజేషన్ అయిపోయింది కాబట్టి మిగతా భారతదేశంలో మిగతా స్టీల్ ప్లాంట్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ దీన్ని ఒక సెటప్గా పెట్టి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా కట్టారు. మరి కట్టిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి ఇవన్నీ మీకు తెలుసు. ఈ రోజు వరకు కూడా ఒక స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో రాలేనప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు సెయిల్లో ఎందుకు కలపరు అనేది మా ప్రశ్న. ఎందుకంటే దానికి మైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మైన్స్ని మేము వాడుకొని ఈరోజు మేము 7,000కి 8,000కి ఐరన్ ఓర్ కొనుక్కోకుండా వాళ్ళ మైన్స్ ఇవ్వడం వల్ల మాకు 1,200-1,300 రూపాయలకి 1 టన్ను ఐరన్ ఓర్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్లాంట్ బతుకుతుంది. అంతేకాదు ఈ భారతదేశ ఎక్స్చేంజర్కి ప్రతి సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఉంది. అటువంటి బంగాళాబాద్ని చంపేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వ విధానం కార్పొరేట్లకి అప్పజెప్పాలి, తమ యొక్క కార్పొరేట్లకు అప్పజెప్పాలని వ్యవహారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మాటలు విని వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి ఈ ప్లాన్ అమ్మడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీన్ని బతికించడానికి కాదు, ఈ ప్యాకేజీలు అవి కూడా చంపడానికి ఏర్పాట్లో భాగం ఇది అనేది మనం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మాటలో కూడా తేలింది, ఇది సెంటిమెంట్ కాదని ఒకసారి అన్నారు, అస్తమాటు డబ్బులు ఇస్తారని ఒకసారి అన్నారు, రకరకాలుగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అంటే వాళ్ళ నుండి వచ్చినటువంటి తాకీదుల ద్వారా ఈయన ఆల్రెడీ ఆ పళ్ళ ఎత్తుకొని ఈ ప్లాన్ని ఎలాగ అమ్మాలి, ప్లాన్ని అమ్మడానికి ఇక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ప్రజల నుండి వేరు చేయాలి. ప్రజల నుండి వేరు చేసేదానికి వాళ్ళు ఏమనుకుంటారు, మొన్న 1,600 కోట్ల రూపాయలు ఇచ్చారు, మళ్ళీ కూడా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ప్లాన్ నిలబడలేకపోయింది. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్లో కార్మికులు పనిచేయరేమో, స్టీల్ ప్లాంట్ని ఇలాగ నాశనం చేస్తున్నారు, ప్రభుత్వం ఎంతసేమని పెడుతుంది అని చెప్పి ప్రజల నుండి మాకు వేరు చేసి కొట్టాలనేది ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కలిసినటువంటి పన్నాగం తప్పిస్తే మరొకటి కాదు. కాబట్టి ఈ ప్లాన్ను రక్షించాలంటే 2 మార్గాలు. ఒకటి, ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నింటినీ ఈక్విటీగా మార్చాలి. రెండోది ఏంటంటే అయితే గనులు ఇవ్వడం, లేకపోతే సెయిల్లో మెర్జ్ చేయడం. ఈ 2 జరిగితేనే కానీ ఈ ప్లాంట్ బ్రతకడం అనేది కష్టం. కాబట్టి ఈ 2 కూడా ఒక పైసా పెట్టుబడి లేకుండా, గవర్నమెంట్ యొక్క పైసా పెట్టుబడి లేకుండా అయ్యే పనులు. ఎందువల్లంటే భారతదేశం యొక్క వ్యవహారం ఎలా ఉంది, ఈరోజు ఏంటంటే 3,300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలి. ఎప్పటికీ 2030 నాటికే 300 టన్నులు ప్రొడ్యూస్ చేయాలి, 300 మిలియన్ టన్నులు. మరి ఈరోజు ఉన్నది ఎంత, తిప్పు కొట్టినా సరే 125 మిలియన్ టన్నులు లేదు భారతదేశం యొక్క స్టీల్ ఉత్పత్తి. కాబట్టి మీరు మీ యొక్క పాలసీని అమలు చేసుకోవాలన్నా సరే 3,000 టన్నులు కావాలి, 300 టన్నులు కావాలంటే 3 మిలియన్ టన్నులు కావాలంటే మాత్రం మీరు ఈ ప్లాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచితేనే అది సాధ్యం అవుతుంది అనేది మా యొక్క మీరు చెప్పండి, ప్యాకేజ్ మీద మీ అభిప్రాయం.
ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజ్ అనేటువంటిది అది ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా క్యాబినెట్ నిర్ణయం అనేటువంటిది ఇంకా ఓపెన్గా ప్రభుత్వం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. దీన్ని మేము ఇప్పుడే మొదటి నుండి కూడా ఇప్పుడు 1436 రోజులు మేము ఈ నిరాహార దీక్షలు అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం అయినటువంటి దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనేటువంటిది ప్రభుత్వం ఓపెన్గా అనౌన్స్ చేసినప్పుడే ఈ ప్యాకేజీకి గౌరవం దక్కుదనేటటువంటిది మా అభిప్రాయం ఇవాళ పోరాట కమిటీగా. రెండోది, ఏదైతే ఇప్పుడు వరకు జిందాలా అన్నటువంటి కంపెనీ కానీ టాటా దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అప్పులు ఆ తాలూకా 3000 కోట్లు ఏం చేసింది విశాఖ ఉక్కు యాజమాన్యమా లేకపోతే ప్రభుత్వాలు అన్నటువంటి దాని మీద ఒక సిబిఐ దర్యాప్తు చేసి దాన్ని బహిర్గతం చేయాలి. కేవలం ఆ డబ్బు పక్కదోకి వెళ్ళినటువంటిది కార్మిక సంఘాలన్నీ పూర్తిగా అపోజ్ చేసినప్పుడు కూడా ఈరోజు దాని మీద ఏ నిర్ణయం చేయలేదు, ఏ విధమైనటువంటి అభివృద్ధి కూడా జరగలేదు ఆ యొక్క అమౌంట్ల మీద. రెండోది, ఏదైతే ఇవాళ పెట్టుబడిదారులు అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రివైవల్ అనేటువంటి బడ్జెట్ పేరుతో కేవలం ఏదైతే వెండర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించి ఈ డబ్బును ఇలాగ మాఫీ చేసేసి ఇలాగ అప్పులు తీర్చి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ని అనౌన్స్ చేస్తున్నటువంటి మాకు అపోహలు ఉన్నాయి. దాన్ని కాదని అనుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు ఉన్నాయో ఈక్విటీగా మీరు ఈ బడ్జెట్లో ఇప్పుడు మీరు అనౌన్స్ చేసినట్టు దాన్ని ఈక్విటీగా మార్చండి. ఈక్విటీగా మార్చి మీరు ఏదైతే ప్రకటన చేశారో విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన చేయండి. అప్పుడే ఈ విశాఖ ఉక్కు మీద ఏ విధమైనటువంటి కార్మిక వర్గానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్వసితులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇబ్బంది ఉండదు. మీరు తక్షణమే దీని మీద క్లారిటీగా మీరు ప్రభుత్వాలు బయటకు తెలియజేసి ఈ యొక్క ఉక్కును పరిరక్షించాలని మేము పోరాట కమిటీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద ప్యాకేజీ అనేది తూతు మంత్రంగానే ఉంటుంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి, పెట్టుబడుల ఉపసంహరణ నుంచి మినహాయించాలని చెప్పి కార్మిక సంఘాల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదు, కేవలం అప్పులు తీర్చడానికి కార్పొరేట్ల ఒత్తిడి మేరకే స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ప్రకటిస్తున్నారని, దానివల్ల స్టీల్ ప్లాంట్ మనగలగదని, అలాగే స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడం కానీ లేదంటే సొంత గనులు కేటాయించడం కానీ చేస్తేనే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, పూర్మనపాలెం ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం నుంచి.